హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో విశ్రాంత ఉద్యోగుల ఆందోళన ఎట్టకేలకు విజయవంతం. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి విశ్రాంత ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 24వ తేదీన విశ్రాంత ఉద్యోగులు చేపట్టిన ఒక రోజు నిరాహార దీక్ష కార్యక్రమం అత్యంత ఉద్వేగభరితంగా విజయవంతంగా ముగిసింది. తమ జీవితాంతం ప్రభుత్వ సేవలో గడిపి రిటైర్మెంట్ తర్వాత ప్రశాంతంగా గడపాల్సిన వృద్ధులు నేడు తమ సొంత హక్కుల కోసం ఎముకలు కొలికే చలిలో జిల్లా కలెక్టరేట్ ముందు దీక్షలకు కూర్చోవడం రాష్ట్ర ప్రజలందరినీ ఆలోచింపజేస్తోంది. 2024 మరియు 25 సంవత్సరాల్లో రాష్ట్రంలో ప్రతి ఏటా సుమారు 8,000 మంది చొప్పున మొత్తం 16,000 మంది ఉద్యోగులు పదవీ విరమణ పొందారు. అయితే దురదృష్టవశాత్తు 2024 ఏప్రిల్ నుండి ఇప్పటి వరకు వీరికి అందవలసిన ఏ ఒక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా సక్రమంగా అందలేదు. ఒక అంచనా ప్రకారం పెన్షనర్లకు రావాల్సిన గ్రాట్యుటీ, కమ్యుటేషన్, ఎన్కాష్‌మెంట్ ఆఫ్ ఎర్న్డ్ లీవ్స్, సరెండర్ లీవ్ మరియు జీపీఎఫ్ వంటి బకాయిలు అక్షరాల రూ. 11,000 కోట్లకు చేరుకున్నాయి. గతంలో పెన్షనర్లు అనేక మార్లు అధికారులను కలిసి మొరపెట్టుకున్నప్పుడు ప్రభుత్వం స్పందించి ప్రతి నెల రూ. 700 కోట్ల బకాయిలు విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. కానీ క్షేత్రస్థాయిలో ఆ నిధులు అరాకొరగానే విడుదల కావటం లేదా అసలు రాకపోవడం వల్ల పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు పెన్షనర్ల సంఘాల ప్రధాన డిమాండ్‌లేంటంటే, 700 కోట్లు ఏ మూలకు సరిపోవని, నెలకు కనీసం రూ. 1,500 కోట్ల కేటాయిస్తే, ఈ భారీ బకాయిలు కొంతలో కొంతైనా తీరే అవకాశం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరిగినటువంటి దీక్షలో రాష్ట్ర కన్వీనర్ కె. చంద్రమౌళి గారు, అడ్వైజర్ లచ్చన్న గారు, తులసి రామచంద్రరావు గారు వంటి సీనియర్ నాయకులు పాల్గొని ప్రభుత్వం మొండి వైఖరిని ఎండగట్టారు. వారు మాట్లాడుతూ, "మేము ప్రభుత్వాన్ని కొత్తగా నిధులేమీ అడగటం లేదు. మేము ఉద్యోగ కాలంలో దాచుకున్న జీపీఎఫ్ సొమ్మును, ఏపీజీఎల్ఐ నిధులను అడుగుతున్నాము. ఆ సొమ్మును ప్రభుత్వం ఆహ్, ఇతర పథకాలకు మళ్లించడం ఏ రకమైన ధర్మం" అని ప్రశ్నించారు. వృద్ధాప్యంలో ఆరోగ్యం క్షీణిస్తున్న తరుణంలో మందుల ఖర్చులకు, పిల్లల వివాహాలకు బ్యాంకులో తీసుకున్న లోన్లు, వడ్డీలు చెల్లించలేక పెన్షనర్లు మానసిక క్షోభకు గురవుతున్నారు. మహబూబాబాద్‌లో జరిగిన దీక్షలో ఎమ్మెల్సీ రవీంద్ర గౌడ్ గారు పాల్గొని తమ సంఘీభావాన్ని ప్రకటించారు. కరీంనగర్, జగిత్యాల, హన్మకొండ, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, అలాగే మహబూబాబాద్ వంటి జిల్లాల్లో పెన్షనర్లు వీల్ చైర్లలో చేతికర్రల సాయంతో వచ్చి కూడా దీక్షలో కూర్చోవడం వంటి వారి దృఢ సంకల్పానికి నిదర్శనంగా చెప్పవచ్చు. ఇక చచ్చేలోపు మా సొమ్ము మాకివ్వండి అనే నినాదాలు వినిపించారనమాట. సో, ఒకవేళ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి నెలకు రూ. 1,500 కోట్ల కేటాయించకపోతే రాబోయే రోజుల్లో జేఏసీ ఆధ్వర్యంలో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ వయసులో కూడా ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా అనారోగ్యం ఉన్నా సరే తమ ఆత్మగౌరవం కోసం, తమ కష్టార్జితం కోసం ఏకతాటిపైకొచ్చి పోరాడుతున్న పెన్షనర్స్ అందరికీ రాష్ట్రం మొత్తం అభినందనలు తెలుపుతోంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ రూ. 11,000 కోట్ల బకాయిల విడుదలకు ఒక స్పష్టమైన కార్యాచరణను ప్రకటించాలని అందరూ కోరుతున్నారు.